ఒక చిన్న మాట చెప్తాను. నన్ను కొంతమంది అడుగుతూ అంటారు, అన్నా నాకు అమ్మాయి అంటే నిజంగా ఇష్టం అన్నా, నాకు అబ్బాయి అంటే నిజంగా ఇష్టం అన్నా. ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, చెప్పండి. మనం ప్రేమించిన వ్యక్తి, లేదా నేను అమ్మాయిని ప్రేమిస్తున్నా, అబ్బాయిని ప్రేమిస్తున్నా, ఆ అబ్బాయిని ప్రేమించిన తర్వాత అమ్మాయిని ప్రేమించిన తర్వాత చిరకాలం మీతో ఉంటుందా? చిరకాలం అదే ప్రేమ మీ మీద చూపుతుందా, చూపదా? నా ప్రశ్న మళ్ళీ రిపీట్ చేస్తున్నా. దండమయ్య బాబు రిపీట్ చేయక వదిలిపెట్టి వెళ్ళిపోతామంటారా? మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఒక అబ్బాయి నువ్వు ప్రేమిస్తే, ఒక అమ్మాయి నువ్వు ప్రేమిస్తే, ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ చిరకాలం నిన్ను ప్రేమిస్తుందా? ప్రేమిస్తుందా? ఇప్పుడు నేను ఒక ప్రేమ గురించి ఒక మాట చెప్తా. ఎక్కడ చెప్పను, నా సొంత కవిత్వం చెప్పను, బైబిల్లోని చెప్తా. ప్రేమ గురించి చాలామంది కవిత్వాలు రాశారు, ప్రేమ గురించి చాలామంది పుస్తకాలు రాశారు, ప్రేమ గురించి అద్భుతమైనటువంటి ఫిలాసఫీలు రాశారు చాలామంది. అయితే బైబిల్లో ఒక సంఘటన చూపిస్తా. ఏంటి ఆ సంఘటన అంటే, దేవుని హృదయానుసారుడు బైబిల్లో ఎక్కువ కీర్తనలు రాసినటువంటి దైవజనుడు. ఆయన ఎవరంటే దావీదు. దావీదుకు ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయిని ప్రేమించింటే ఏం జరిగిందో తెలుసా? 2 సమూయేలు గ్రంథం ప్రేమ గురించి బైబిల్లో ఉన్న ఒక చిన్న కథ, లేదా చిన్న చరిత్ర, చిన్న పరిస్థితి చెప్తా. కథ అనకూడదు కానీ చరిత్ర. 2 సమూయేలు గ్రంథం, బుక్ ఆఫ్ 2 సామ్యూయల్, 2 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను. తర్వాత పేజీ నెంబర్ 262. ఇంకా తీస్తూనే ఉండరు తాళపత్ర గ్రంథాలు, త్వరగా తీయాలా. రైట్, 262 పాత నిబంధన గ్రంథంలో ఉంటుంది, 13వ అధ్యాయం మొదటి నుంచి. తర్వాత దావీదు కుమారుడు అబ్షాలోమునకు తామారు అను సుందరవతి యొక్క సహోదరి ఉండగా, దావీదు కుమారుడు అమ్నోను ఆమెను మోహించెను. తామారు కన్య అయినందున ఆమెకు ఏమి చేయవలనను దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామరునందు చిక్కిపోయిను. అమ్నోనుకు మిత్రుడు ఒకడు ఉండెను. అతడు దావీదు సహోదరుడైన సిమ్యా కుమారుడు. అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటం గలవాడు. అతడు, రాజకుమారుడువైన నీవు నానాటికి చిక్కిపోవట సేతువేమని సంగతి నాకు తెలియజెప్పవా అని అమ్నోను అడగా, అమ్నోను, నా తమ్ముడకు అబ్షాలోముకు సుందరవతి అయిన తామరును నేను మోహించి ఉన్నానని అతనితో అనేను. రైట్, తలపైకెత్తాను. దావీదుకు చాలా మంది కొడుకున్నారు. పెద్ద కొడుకు పేరు అమ్నోన్ అయితే ఆ తమ్ముడి పేరు అబ్షాలోం. అబ్షాలోంకు చెల్లెలు ఉంది, ఆ చెల్లెల పేరు తామరు. చాలా చదువుతాడు. ఈ అమ్నోన్ అనేవాడు తామరును మోహించను అనుందా బైబిల్లో? తెలుగులో మోహించను ఉంది. ఇంగ్లీష్ బైబిల్ ఏమంటుందంటే ఈ లవ్ హర్. ఏంటట? ఈ లవ్డ్ హర్. మీ మొబైల్ యాప్లో కనుక చూడుకొని కావాలంటే ఇంగ్లీష్ బైబిల్లో అతడు ఆమెను ప్రేమించను అని ఉంటుంది. ఎక్కడ? ఇంగ్లీష్ బైబిల్లో. అంటే అమ్నోను అనేవాడు తామరును ప్రేమించను అని ఉంటుంది బైబిల్లో. ఇప్పుడు చాలా దగ్గరండి, ఎంతలా ప్రేమించాడంటే చిక్కిపోయేలా అంత ప్రేమించాడు. ఇప్పుడు నా ప్రశ్న, చిక్కిపోయేలా అంత ప్రేమించాడంటే వాడు తినింటాడా? టయానికి తినింటాడా? ఆ అమ్మాయి గురించి ఆలోచించడు, ఆ అమ్మాయి గురించే పనుకో ఉంటాడు, ఎప్పుడు చూడు జుట్టు పెంచుకో ఉంటాడు. ఇప్పుడు కూడా కొంతమంది అబ్బాయిలు ఏమి అలా అయిపోయావంటే ఆ అమ్మాయి కోసం, ఆ అమ్మాయి నన్ను ప్రేమించాను. విచిత్రమైంది తెలుసా? ఒకసారి బెంగళూరుకి వెళ్ళా. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వాళ్ళ కొలీగ్స్ ఇంటికి వెళ్తే అమ్మాయి వచ్చి టీ ఇచ్చింది. ఆ టీ ఇచ్చిన తర్వాత సడన్గా చూశాను నేను, చెయ్యి ఈ నుంచి దాకా కాట్లు ఉన్నాయి. అంటే ఇప్పటి వరకు అబ్బాయిలకు ఉంటాయి అనుకున్నా ఈ కాట్లు. తెలుసా కాట్లు అంటే? కుక్క కాట్లు కాదు, బ్లేడ్తో కోసుకుంటే కాట్లు వస్తాయి. ఆ కాట్లు ఉన్నాయి. అమ్మాయికి షాక్ అయిపోయాను నేను, అమ్మాయిలు కూడా కోసుకుంటారు ఆ చేతులని. అడిగా, ఏం కాట్లు అంటే ఏం లేదు అని దాచుకుంటుంది. ఫస్ట్ టైం నా లైఫ్లో చూడడం. అబ్బాయిలు కోసుకుంటారని తెలుసు, అమ్మాయి కోసుకోవడం ఫస్ట్ టైం చూసా. ఏమైందంటే తర్వాత చెప్పారు. ఒక అబ్బాయి, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావు అంటే చూడు, కావాలంటే నీకోసం ప్రేమిస్తున్నానని చెప్పి కోసి ఆ రక్తంతో పేరు రాసి ఫోటో తీసి ఆ ఫోటోకు మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి దాని స్టేటస్. ఇది చూసి మనోడు ఆ పక్కన పడిపోవాలని తత. ఇలా చిక్కిపోయిన వాళ్ళు, రక్తం కార్చుకున్న వాళ్ళు, చేతులు కట్లు కాసుకున్న చాలామంది చూశాను నా లైఫ్లో. పచ్చబొట్లు పొడిపించుకున్న వాళ్ళు, కోసుకున్న వాళ్ళు కొంతమంది చూసా. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నా ప్రశ్న, నువ్వు కోసుకున్న అబ్బాయి, నువ్వు పచ్చబొట్టు పొడిపించుకున్న అబ్బాయి, నిజంగా నువ్వు ప్రేమించిన అబ్బాయి, అంతలా ప్రేమించావు కదా, మరి అంతలా ప్రేమించిన తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? అలా ప్రేమించిన ఇద్దరు వ్యక్తులు కలిసిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుందో? ఒక సంఘటన జరిగింది మా పట్టణంలో. మా ప్రాంతం కడప, మా చర్చిలోకి వచ్చి ఒక అన్న నా దగ్గరకు వచ్చి చెప్పాడు, అన్న మా ప్రాంతంలో ఒక అబ్బాయి సంఘటన ఇది. ఏంటంటే వాడు చేతులు కోసుకుంటున్నాడు. అబ్బాయి చేతులు కోసుకుంటున్నాడు. రాయలసీమ ప్రాంతంలో ఒక ప్రాంతంలో అబ్బాయి చేతులు కోసుకుంటున్నాడు. ఏమి రామంతా చేతులు కోసుకుంటా అంటే, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా, ఆ అమ్మాయి నుంచి పెళ్లి చేస్తేనే, లేదంటే నేను చచ్చిపోతా, సూసైడ్ చేసుకుంటా, భోజనం మానేశాడు, తినడం మానేశాడు, కోసుకుంటున్నాడు. తల్లిదండ్రులు భయపడుతున్నారు, ఒరే ఉండగాను కొడుకురా, ఎందుకురా మమ్మల్ని ఇంత బాధ పెడతావు, ఎందుకురా ఇంత శోక పెడతావు, వద్దురా, ఇంకా వయసు ఉంది, చదువుకోవాల్సిన చదువుతుంది, ఎందుకురా అంటే వినలే.
లేదు నాకు అమ్మాయిని చేస్తారా చేయరా అని పట్టుబట్టాడు. సరేరా బాబు, పక్కన ఉన్న బంధువులు ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పారు, అమ్మ ఉండగానే ఒక కొడుకు, వాడు ఏది పడితే అది కోసుకునేటట్టు ఉన్నాడు, వాడికి కూడా చేసి పెట్టేయండి అమ్మా, తగలబెట్టేయండి ఎవరో ఆ మహాతల్లిని అంటే, అప్పుడు తల్లిదండ్రులు పోయి ఆ మహాతల్లి ఆ ఐశ్వర్య ఎవరో చెప్పురా బాబు, తగలగట్టేశామంటే పలానా ఊర్లో పలానా ప్రాంతంలో పలానా తల్లి ఉంది, ఆమెనే నేను ప్రేమించాను గాఢంగా అన్నారు. సరే తల్లిదండ్రులు అందరూ పెద్ద మనుషులందరూ బయలుదేరి ఆడికి వెళ్ళి చూశారు. ఎవరమ్మా అంటే బయటకు వచ్చిందమ్మా, సంకలో పిల్లోని కింద పిల్లని పెట్టుకొని, ఇద్దరు పిల్లలు తల్లి అమ్మ, ఇద్దరు పిల్లలు తల్లిని ప్రేమించాడంట వాడు. ఆ ఇద్దరు పిల్లల తల్లి కోసం చేతులు కోసుకుంటాడు వాడు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లల తల్లి లేకపోతే చచ్చిపోతారంట. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఒకవేళ పెళ్లి చేశారనుకో కలిసి ఉంటారా? నిజంగా అలా ప్రేమిస్తే కలిసి ఉంటారా? ఇప్పుడు నేను చెప్తున్నా చూడండి, ఇప్పుడు మీ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ఇవి జరిగింటాయి. ఇలా ప్రేమించి ఇలా మోసపోయిన వాళ్ళు ఎలా ఏడుస్తుంటారో తెలుసా? ఇప్పుడు నీకు తెలుసా చూడండి, అంతలా ప్రేమించాడు అమ్నోను. ఎంతలా తెలుసా? చిక్కిపోయేలాగా, బొక్క చిక్కిపోయేలాగా, చేతులు కోసుకునేలాగా, కడుపు మార్చుకునేలాగా ప్రేమించాడు. కానీ ఏం జరిగింది తెలుసా? ఇప్పుడు కింద తెలుసా చూడండి ఏం జరిగింది చూడండి. చూద్దాం 5వ వచనం. యెహోనాదాబు, నీవు రోగివైనట్టు వేషము వేసుకొని నీ మంచం మీద పండుకొనుము. నీ తండ్రి నిన్ను చూచుటకు వచ్చినప్పుడు ఒక తలపై కదని ఇక్కడ ఏం జరిగిందో కథలా చెప్తా. ఈ అమ్నోను వాడు చిక్కిపోతున్నాడు. ఎవరిని బట్టి? తామరను బట్టి. అప్పుడు ఫ్రెండ్ వచ్చాడు. ఏమిరా సిక్కిపోతున్నావు అంటే, గుర్తుపెట్టుకోండి, ఇలా చెడగొట్టడంలో సగం దరిద్రం పక్కన ఉన్న ఫ్రెండ్సే. ఒప్పుకోకపోయినా ఫ్యాక్ట్ ఇది. మనకు బీరు నేర్పించేది, మందు కొట్టేది, దమ్ము కొట్టేది నేర్పించేది కొంచెం ఎంతో కొంత రైట్. అయితే వాడు అమ్నోను వచ్చాడు, పక్కన యెహోనాదాబు వచ్చాడు. యెహోనాదాబు ఫ్రెండ్ ఎవరికి? అమ్నోనుకు. ఏమిరా పొక్క చిక్కిపోతున్నావు అంటే, ఏం లేదురా, నా చెల్లెలంటే నాకు క్రష్రా లేదా ప్రేమిస్తున్నారా, ఆ అమ్మాయి లేకపోతే నేను చచ్చిపోతానంటే, అప్పుడు ఫ్రెండ్ ఒక ఆలోచన చెప్పాడు. ఏం చెప్పాడు? తప్పురా, అలా ఉండకూడదు అని చెప్పలేవాడు. ఏం చెప్పాడంటే, ఏం లేదురా, రోగివైనట్టు నటించు, అంటే జబ్బు వచ్చిందని నటించిన తర్వాత మీ నాన్న వస్తాడు, పెద్ద కొడుకు కదా, ఏమైందిరా అమ్నోను అని మీ నాన్న దావీదు అడుగుతాడు. అడిగినప్పుడు, ఏం లేదు నాన్న, ఆరోగ్యం బాగాలేదు, నా చెల్లి తామర వచ్చి కాస్త వంట వండి పెట్టింది అనుకో, తింటాను బాగైతాను అని యాక్టింగ్ చేయరా అని చెప్పాడు. ఎవరు? యెహోనాదాబు అనే ఫ్రెండు. ఎవరికి? అమ్నోనుకు. అలా ఫ్రెండ్ సలహా ఇస్తే చేశాడు. చేసిన తర్వాత ఏం జరిగింది ఇప్పుడు చూద్దాం. 6వ వచనం. అమ్నోను కాయిలా పడనని రాజు అతని చూడవచ్చినప్పుడు అమ్నోను, నా చెల్లెలకు తామరు చేతి వంట నేను భుజించినట్లు ఆమెను వచ్చి నేను చూచుడగా నా కొరకు 2 అప్పములు చేయుటకు దావీదునకు సెలవిమ్మని అడిగాడా? ఎవరు? అమ్నోను అడిగాడు దావీదును, నానా నాకు ఆరోగ్యం బాగాలేదు, నా చెల్లెందు కదా తామరు, వచ్చి నాకు 2 అప్పాలు చేసింది అనుకో, 2 రొట్టెలు, అవి తిని బాగుపడతాను అని అన్నాడు. వీడు ఏ ఉద్దేశంతో అన్నాడు? ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఆ అమ్మాయితో గడపాలని, ఆ అమ్మాయిని మోహించాలని, ఆ అమ్మాయితో కలవాలని, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని. ఈ కాలంలో ప్రేమ అనేది ఒక పేరు పెట్టుకున్నారు అంతే, దాని వెనకల రకరకాల భిన్నాభిప్రాయాలు ఉంటాయి. అలా అమ్నోను కూడా చేశాడు. చేసిన తర్వాత వాళ్ళ నాన్న దావీదు పంపించాడు. ఎవరిని? తామరును. కూతురు పంపించాడు. కూతురు తామరు వంట వండుతుంది, అదే చపాతి. అప్పట్లో ఇవి లేవు, చేత్తో ఇలా తట్టడం వేయడం. ఎచ్చా అంటే వెనక నుంచి అన్నొచ్చి పట్టుకున్నాడు. ఎవరిని? తామరును. ఇప్పుడు చెల్లి ఏమంటది తెలుసా? చూడండి ఏమంటదో, అద్భుతమైన మాట. ఏమంటదు చూడండి 11వ వచనం. అయితే అతడు భుజింపవలనని ఆమె వాటిని తీసుకొని వచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకొని, ఏం పట్టుకొని? అతడు ఆమెను పట్టుకొని, ఆమె 12వ చూడండి, ఆమెను పట్టుకొని, నా చెల్లి రమ్ము నాతో శయనించమని చెప్పగా. ఉందా లేదా? ఇప్పుడు ఇదే ప్రశ్న. ఒకటి తలపై కదండి, చెల్లి రమ్ము నాతో శయనించము అని మీరు బయటికి వెళ్ళారనుకో, ఎవరైనా అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ డైరెక్ట్గా అడిగారనుకో, 2 దౌడలు బాలగొడతారు. అదే నేను ప్రేమిస్తున్నాను అన్నారనుకో, ఆలోచిస్తారు. చాలా అందంగా ఉన్నావు అని చెప్పారనుకో, ఆలోచిస్తారు. చేతులు కాళ్ళు కోసుకున్నారనుకో, ఇంకా ఆలోచిస్తారు. నిజంగా 4 మాటలు పొగిడేవనుకో, ఆ అమ్మాయి పరమ చండాలంగా ఉన్నా, ఆ అబ్బాయి పరమ తప్పుగా అనుకోకూడదు సుమా, ఎలా ఉన్నా పొర్రపాట మీరు పొగిడి 4 బిస్కెట్లు వేసారనుకో, అంతే. ఇలా ఈరోజు సొసైటీలో రా నాతో చేయనించు అన్నామంటే కొడతారు. అందుకనే ప్రేమ అనే ట్యాగ్ వాడారు, ప్రేమ అనే ట్యాగ్ వాడుతున్నారు. ఇప్పుడు నా ప్రశ్న, ఇప్పుడు నాతో చేయనిచ్చు అంటున్నప్పుడు చెల్లేమంట చూడండి, అద్భుతమైన మాట ఏమంట చూడండి. 12వ వచనం. ఆమె, నా అన్న నన్ను అవమానపరచకు, ఇలాగు చేయట ఇశ్రాయేలులకు తగదు, ఇట్టి చారే కార్యము నువ్వు చేయవద్దు, నా అవమానము నేను ఎక్కడ దాచుకుందును, నీవును ఇశ్రాయేలులో దుర్మార్గుడు అగుదువు, అయితే ఇందును గుర్చి రాజుతో మాట్లాడము, అతడు నన్ను నీకు ఇయ్యకపోడు అను చెప్పినను అతడు ఆమె మాట వినక ఆమెను బలవంతము చేసి అవమానపరిచి ఆమెతో శయనించెను.
అమ్నోను ఈలాగు చేసిన తర్వాత ఏత అమ్నోను ఈలాగు చేసిన తర్వాత, అద్భుతమైన మాట 15వ వచనం. అమ్నోను ఈలాగు చేసిన తర్వాత ఆమె ఎడల అత్యధికమైన ద్వేషము పుట్టి అది వరకు ఆమెను ప్రేమించినంత కంటే మరీ ఎక్కువగా ఆమెను ద్వేషించి లేచి పొమ్మని ఆమెతో చెప్పగా. ఏమైనా కనిపిస్తుందమ్మా? అంతగా ప్రేమించినోడు 2 నిమిషాలు 10 నిమిషాలు సుఖం గడిపిన తర్వాత, శయనించిన తర్వాత బయటికి అన్నాడు. ఎగ్జాక్ట్గా ప్రేమించి మోహించి పెళ్లి చేసుకున్న 2-3 సంవత్సరాల తర్వాత ప్రేమించకముందు ఏమంటారు తెలుసా? దేవతలా ఉన్నావు తెలుసా. నాకు తెలిసిన ఒక కుటుంబం కడపలో పెళ్ళయింది అంతే. పెళ్ళైన కొత్తలో రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటారు. ఇలా నడుచుకుంటూ పోతుంటే పక్క నడుచుకుంటూ పోతే మధ్యలో గాలి కూడా పోదు, అలా పోతుంటారు ఖర్చుకొని ఇద్దరు. రోడ్డు దాటుకుంటూ పోతా అంటే హే రా దాటుకోలేవు అని చెప్పి పక్కన చిన్నపిల్లలాగా ప్రేమిస్తూ ఉంటారు, చిన్నపిల్లలా పట్టుకొని పోతుంటాడు. పెళ్ళైన 2 ఏళ్ల తర్వాత ఏమండి పాప ఉందండి నడవలేకపోతుంటే చిన్నగా నడవంటే దున్నపోతు లేకుండా నడవలేవా అని అంటాడు. పెళ్ళికి ముందు కొత్తలో పెళ్ళైనప్పుడు ఏమని తెలుసు? నడవలేవు బేబీ, రా బేబీ అన్నాడు. పెళ్ళైన 2 ఏళ్ల తర్వాత ఏమని తెలుసా? గాడిది మొహం దానా, దున్నపోతు దానా అని తిట్టడం మొదలుపెట్టాడు. ఒకప్పుడు పెళ్లి కాకముందు ఏమని తెలుసా? బంగారం లాంటి దాన్ని, దేవత లాంటిది, ప్రపంచంలో అంత అందగా తెలియదు. నిజం చెప్తున్నాండి, సీరియస్లీ చెప్తున్నా. మోహించి పెళ్లి చేసుకున్న వాళ్ళు దానికి ప్రేమ అని ట్యాగ్ పెట్టుకున్నారు. 2-3 ఏళ్ళ తర్వాత చేయడం, 2-3 ఏళ్ళ తర్వాత చూడండి భర్త ఇక్కడ ఉంటాడు, భార్య ఎక్కడ ఉంటుంది, భర్త ఎక్కడ ఉంటాడు. ఒకరి మొక్కలు ఒకరు పడవు. ఏమంటే తాళి అన్న బొట్టు మెల్ల పడింది కాబట్టి, పెళ్ళి అయింది కాబట్టి, ఏదో బతకాలి కాబట్టి కలిసి సొసైటీలో బతుకుతూ ఉంటారు. ఈయన చెప్పింది అక్షరాలు నిజం. మీ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ఉంటారు కొంతమంది. కడపలో ఇలాంటి కుటుంబాలు బోల్డ్ అని చూసా, మా ప్రాంతాల్లో ఇలాంటి బోల్డ్ అని చూసా. కారణం తెలుసా? ఒకప్పుడు బొక్క చిక్కిపోయేంతలా ప్రేమించిన అమ్నోను ఒక్కసారి చేయించిన తర్వాత ఏమంటే తెలుసా? ప్రేమించినంత కంటే అత్యధికంగా ద్వేషించను. ఉందా లేదా? మోహించేవాడు, మోహించి ప్రేమ అని పెట్టుకునేవాడు, చివరికి జరిగే ప్రతిఫలం ఇదంతా అని చెప్పానంటే, యవనస్తులారా 18 ఏళ్ల మరియా తన ఆనందాన్ని ఒక అబ్బాయిలో కానీ ఒక అమ్మాయిలో కానీ ఎత్తుక్కోలేదు. మార్క్ దీస్ వర్డ్స్, ఈ మాట గుర్తుపెట్టుకోండి. నీ ఆనందం, నీ అతిశయం ఒక అబ్బాయితో మాట్లాడుతున్నప్పుడు, ఒక అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు, ఒక సినిమా చూస్తున్నప్పుడు, బూతు బొమ్మలు చూస్తున్నప్పుడు వస్తుందంటే దాని వెనక పర్యవసానం గుర్తుపెట్టుకో. రాత్రులు భయంకరంగా ఏడ్చుకొని కూర్చునే రోజులు వస్తాయి. ఎందుకంటే ఒకరోజు నీ ఆనందం వాళ్ళు నిన్ను మోసం చేస్తారు, ఒకరోజు నిన్ను పట్టపగలే నిర్దాక్ష్యంగా నిన్ను మోసం చేస్తారు. ఎంతోమంది అబ్బాయిలండి అమ్మాయి ప్రేమించి మోసం చేసిందని చెప్పేసి సూసైడ్ చేసుకున్న వాళ్ళు, మందుకు బానిసైన వాళ్ళు. అలాగే అమ్మాయిలు కూడా ఎంతోమంది రకరకాల చేతున్నారు. కారణం ఏంటి తెలుసా? వాళ్ళ ఆనందాన్ని అబ్బాయిలు ఎత్తుకుంటారు, వాళ్ళ ఆనందాన్ని అమ్మాయిలు ఎత్తుకుంటారు. మై ఫ్రెండ్స్,